హలో డ్రామా లవర్స్ ఈరోజు స్పూకీ ఇన్ లవ్ డ్రామా ఎపిసోడ్ 5 చెప్పుకోబోతున్నాం. డ్రామాలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ ఎపిసోడ్‌లో అయితే హీరోని అయితే వాడిని హగ్ చేసుకొని వాడు చనిపోయాడని చెప్పేసి ఏడుస్తూ ఉంటది కదా! ఇంక తనైతే వాడికి కొద్దిగా క్లోజ్‌గా వెళ్లి హార్ట్ బీట్ అయితే వినిపిస్తూ ఉంటదనమాట. తనైతే ఫస్ట్‌లో షాక్ అవుతూ ఉంటది. చనిపోయిన వాళ్ళకి హార్ట్ బీట్ వినిపించదు కదా! కానీ వీడికేంటి హార్ట్ బీట్ వినిపిస్తుందని చెప్పేసి వాడి వైపు చూస్తుంటే ఇంక వాడొచ్చేసి నేనేం చనిపోలేదు. నేను బ్రతికే ఉన్నానని చెప్పేసి అనగానే ఇంక తనైతే షాక్ అయిపోతుంటది. అదేంటి నేను ఇందాక చూసిందంతా వేరు, ఇప్పుడు జరుగుతుందంతా వేరు అని చెప్పేసి అనగానే అప్పుడు హాస్పిటల్‌లో అయితే చూపిస్తూ ఉంటారనమాట. వాడికైతే కరెంట్ షాక్ అయితే పెడుతూ ఉంటారు. అప్పుడైతే వర్కౌట్ అవ్వదు. ఎంత కరెంట్ పెట్టినా సరే వాడికైతే స్పర్శ అనేది ఉండదు. అదంతా కూడా చూసి హీరోయిన్ అయితే ఇంక వాడైతే చనిపోయాడని చెప్పేసి ఇంక బయటకైతే వెళ్ళిపోతుంటది. తను బయటికి వెళ్ళిపోయిన తర్వాతే వాడికైతే స్పర్శ వస్తూ ఉంటది. ఇక తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటదనమాట. వాడి చుట్టూ తిరుగుతూ ఉంటది. నిజంగా నువ్వు బ్రతికే ఉన్నావు కదా! నాకిది చాలు ఇంకేమొద్దు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నువ్వు లేవనుకోని నేనెంతో బాధపడ్డానని చెప్పేసి తనైతే ఎమోషనల్ అయిపోతూ ఉంటది. ఆ సీన్ కట్ చేస్తే హాస్పిటల్‌లో అయితే చూపిస్తుంటారనమాట. హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు. "నువ్వేం కంగారు పడకు. వాడికంతా బాగానే ఉందని డాక్టర్స్ చెప్పారు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక తను కూడా అప్పుడైతే కొద్దిగా రిలీఫ్ అవుతూ ఉంటదనమాట. తనంత టెన్షన్ పడడంతోటి వీళ్ళిద్దరికైతే డౌట్ వస్తూ ఉంటదనమాట. వీళ్ళిద్దరూ ఏదో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయబోతున్నారు అనుకుంటా అని చెప్పేసి, సరే ఇంకా మేమైతే వెళ్తాము. నువ్వున్నావు కదా వాడిని చూసుకోవడానికి. నువ్వే చూసుకో. మాకింకా చాలా పనులున్నాయని చెప్పేసి ఏదో ఒకలా కవర్ చేసేసి అక్కడి నుంచయితే వెళ్ళిపోతుంటారు. ఇక వీడైతే హాస్పిటల్‌లో ఉండి బోర్ కొడుతుందని చెప్పేసి వాక్ చేద్దామని అలా వెళ్తూ ఉంటాడనమాట. వాడింకిలా డోర్ ఓపెన్ చేయగానే అక్కడైతే చాలా గోస్ట్స్ అవన్నీ కూడా వచ్చేస్తుంటాయి. ఇంక అంతమందిని చూసి వాడైతే షాక్ అయిపోతుంటాడు. ఇంక వాడు భయపడుతున్నాడని చెప్పేసి కరెక్ట్‌గా హీరోయిన్ కూడా అదే టైంకి వస్తూ ఉంటదనమాట. వచ్చేసి వాడి పక్కన నించొని "నువ్వేం భయపడకు" అని చెప్పేసి ఆ గోస్ట్ అవన్నిటిలతో కూడా మాట్లాడడానికైతే తనైతే వెళ్తూ ఉంటాది. తనైతే ఆటన్నిటిలతో మాట్లాడేసి వాడి దగ్గరకొచ్చి, వాళ్ళని నేను ఒప్పించేసాను. వాళ్ళు ఇంకెప్పుడు నిన్ను ఇబ్బందేం పెట్టరు అని చెప్పేసి అనగానే ఇంక వీడైతే, అవును నువ్వింతకీ వాడితో ఏమని మాట్లాడావసలు? ఏం డీల్ కుదుర్చుకున్నావని చెప్తున్నావు? నాకైతే ఏం అర్థం కావడం లేదు. క్లారిటీగా చెప్పు అని చెప్పేసి వీడైతే తనకి అడుగుతూ ఉంటాడనమాట. ఇంక తనొచ్చేసి, ఏముంది మీకేమైనా అవసరం ఉంటే నా దగ్గరికే రమ్మని చెప్పాను. తన దగ్గరికి వెళ్లి విసిగిచ్చేదని చెప్పాను. ఇంక అవి కూడానా ఓకే చెప్పేసి వెళ్ళిపోయాయని చెప్పి చెప్తూ ఉంటది. అదంతా సరే గాని అసలు నిన్ను ఆ పొలిటీషియన్ వాళ్ళ కొడుకు ఎందుకు కిడ్నాప్ చేపించాడు? వాడిని జైల్లో పెట్టించింది నేను కదా! వాడి గురించి అందరికీ తెలిసేలాగా పేపర్స్‌లో అన్నింటిలో కూడా వేసింది నేనే. టీవీ షోస్‌లో కూడా నేనే వేశాను. కానీ నిన్నెందుకు కిడ్నాప్ చేశాడని చెప్పేసి అడుగుతుంటే, ఇంక తనొచ్చేసి వాడికి నా గురించి అంతా కూడా తెలిసిపోయింది. నాకు గోస్ట్ కనిపిస్తాయి. అవన్నీ కూడా బాగా తెలిసిపోయాయి. సో, అందుకే వాడైతే అలా కిడ్నాప్ చేపించాడని చెప్పేసి అనగానే, ఇంక వాడొచ్చేసి అలా ఎలా తెలిసిందసలు నీ సీక్రెట్ ఎవరికీ తెలీదు కదా! అని చెప్పేసి అడుగుతుంటాడనమాట. ఇంక తనొచ్చేసి ఫ్యామిలీ వల్ల అని చెప్పేసి అనగానే, ఇంక వీడు కూడా సైలెంట్ అయిపోతూ ఉంటాడు. ఫ్యామిలీ అన్నదని చెప్పేసి ఇంకేం అడగడు. ఇంక చాలా సేపటి తర్వాతయితే అందరూ వెళ్ళిపోయారు కదా! నువ్వు కూడా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఎందుకు ఇక్కడున్నావు అని చెప్పేసి అడుగుతుంటే, ఇంక తనొచ్చేసి నీకు ఒక నెల వరకు నేను నీతో పాటే ఉంటాను. నెల తర్వాత నేను వెళ్ళిపోతాను. అప్పుడు ఏ గోస్ట్ నీ దగ్గరికి రాదని చెప్పేసి అనగానే, ఏంటి నిజమా? కేవలం నాకు నెల మాత్రమే కనిపిస్తాయా? తర్వాత నాకేం కనిపించవా? అని చెప్పేసి అడుగుతుంటాడనమాట. అవును. నీకు కేవలం నెల మాత్రమే కనిపిస్తాయి. ఆ తర్వాత మళ్ళీ నీ నార్మల్ లైఫ్‌లోకి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అని చెప్పేసి చెప్తుంటాది. ఇదంతా సరే గాని నేను అక్కడ డేంజర్‌లో ఉన్నానని నీకెలా తెలిసిందని చెప్పేసి అనగానే, అదా నేను కూడా చెప్పడం మర్చిపోయాను నీకు. నేను స్నానం చేద్దామని చెప్పేసి వాష్‌రూమ్‌కి వెళ్ళాను. అక్కడ మిర్రర్‌లోని ఒక గోస్ట్ వచ్చేసి నువ్వు ప్రమాదంలో ఉన్నావని చెప్పి నాకు చెప్పాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంకా మిర్రర్‌లోనైతే లాస్ట్ ఎపిసోడ్‌లోని మనకి ఏ గోస్ట్ చెప్పిందని చెప్పేసి చూపించరు. ఈ ఎపిసోడ్‌లోనైతే చూపిస్తూ ఉంటారనమాట. హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా! వాళ్ళ తమ్ముడే వచ్చి ఇదంతా కూడానా అక్కడ తను ప్రమాదంలో ఉంది. నువ్వు అర్జెంట్‌గా వెళ్ళాలని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక తను కూడా కొంచెం షాక్ అవుతుంటదనమాట. అసలు ఏ గోస్ట్ నా గురించి ఆలోచించి నేను ప్రమాదంలో ఉన్నానని చెప్పారు. నాకైతే ఏం అర్థం కావడం లేదు ఏంటో అని చెప్పేసి తనైతే అనుకుంటూ ఉంటాది.
ఇంక అదే రోజు హాస్పిటల్‌లో అయితే చూపిస్తుంటారు. వాడికైతే నిద్ర రాదు. పైకి లేసి చూస్తుంటే హీరోయిన్ కూడా అక్కడే పడుకుంటాది. ఇంక వాడైతే తన వైపే అలానే చూస్తూ ఉండిపోతుంటాడనమాట. అసలు తిను ఎంత క్యూట్‌గా ఉందో, అలానే చాలా మంచి అమ్మాయి కూడా అని చెప్పేసి హీరోయిన్ కోసమే అలా ఆలోచిస్తూ ఉండిపోతుంటాడు. అంతేకాదు తనొచ్చేసి వాడి కోసం ఏడుస్తుంటది కదా! అదంతా కూడా తలుచుకొని తన హెయిర్ ఇంకా తన బెడ్‌షీట్ అవన్నీ కూడా తనకైతే వెళ్లి కవర్ చేస్తుంటాడు. తనొచ్చేసి ఒక్కసారి పైకి లెగిసి "అసలేం చేస్తున్నావు నువ్విక్కడ" అని చెప్పేసి అనగానే, ఏం లేదు, ఏం లేదు. నేను జస్ట్ వాకింగ్‌కి వెళ్తున్నా" అని చెప్పేసి అక్కడి నుంచయితే ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంటాడు. ఇంక 30 డేస్ తర్వాతయితే చూపిస్తుంటారనమాట. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నీకు ఏ గోస్ట్ కూడా కనిపించదు అని చెప్పేసి చెప్తూ ఉంటాది. ఇక వాడొచ్చేసి తననైతే అడుగుతుంటాడు. మరి నీ సంగతేంటి అని చెప్పేసి అనగానే, నాదేముంది నేనంత వేగంగా ఈ గోస్ట్ దారి నుంచి బయటైతే పడలేనని అనుకుంటున్నాను. ఏదేమైతే ఏమవ్విందిలే. నువ్వైతే బయటకొచ్చావు కదా! ఇంక నీ లైఫ్‌ని నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి అని చెప్పేసి అంటుంటే, ఇంక వాడొచ్చేసి తన దగ్గరికి వెళ్దామని ట్రై చేస్తుంటే, ఇంక తనొచ్చి దూరంగా వెళ్ళిపోయి, ఇంక నీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. మనిద్దరికి అసలు ఏం సంబంధం కూడా ఉండదని చెప్పేసి అక్కడి నుంచయితే వెళ్ళిపోతూ ఉంటాది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగొచ్చేసి వాళ్ళ గ్రాండ్ మదరొచ్చి వాడి డోర్ ఓపెన్ చేస్తుంటే, వాడింకా నిద్దట్లో నుంచి లేవడనమాట. సరేలే పడుకున్నాడు కదా! అని చెప్పేసి డోరంతా క్లోజ్ చేసేసి, అక్కడైతే ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతుంటే, ఇంకా నెక్స్టొచ్చేసి వాడు కూడా లెగిసి చూస్తుంటాడు. గ్రాండ్ మదర్ ఇక్కడ ఫుడ్ పెట్టారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆవిడనైతే వెతుకుతూ ఉంటాడనమాట. అసలు ఈవిడెక్కడికి వెళ్ళిపోయిందని చెప్పేసి. కానీ ఆవిడైతే ఎక్కడ కనిపించదు. ఆ సీన్ కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తోటైతే కాల్‌లో మాట్లాడుతుంటాది. నేను వాడిని కిడ్నాప్ చేయమని నీకేం చెప్పలేదు కదా! కానీ నువ్వెందుకు మరి వాడినెందుకు కిడ్నాప్ చేశావు? నేనొకటి చెప్తే నువ్వు ఇంకొకటి చేశావు. అసలు నువ్వు మళ్ళీ కూడా చూసావా ఎలాంటి కేసులో ఇరుక్కుపోయావో? ఇంకెప్పుడు నాకు ఫోను చేయకని చెప్పేసి ఫోను కట్ చేసేస్తుంటే, ఇంకొక పక్క వీడైతే పిచ్చెక్కిపోతుంటాడనమాట. ఇంకొక పక్క వాళ్ళ డ్యాడీ వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి, "మీ డ్యాడీ ఇంకెప్పుడు నిన్ను జైలు నుంచి బయటకి తీసుకురాను. అలానే మీరు కూడా తనకి ఫోను చేసి విసిగిచ్చొద్దని చెప్పేసి నాకు చెప్పమని పంపించారని" చెప్పేసి అనగానే ఇంక వీడైతే దెబ్బ మీద దెబ్బ తగులుతుంది ఏంటో చిరాకుగా అని చెప్పేసి విసిగిపోతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి హీరో వచ్చి తన ఆఫీస్‌కైతే వెళ్తూ ఉంటాడనమాట. ఇంక వాడైతే ఫోన్ ఓపెన్ చేసి చూడగానే హీరోయిన్‌కైతే ప్రెస్ వాళ్ళైతే లైన్‌గా క్వెషన్స్ మీద క్వెషన్స్ వేస్తున్నారని తెలిసి వాడైతే అక్కడి నుంచైతే ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంటాడనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే హీరోయిన్‌ని అయితే చూపిస్తుంటారు. తనైతే తన హోటల్ బయట కార్‌లోనైతే ఉండిపోతుంటదనమాట. ఇంక ప్రెస్ వాళ్ళందరూ కూడా తనని క్వెషన్స్ అడుగుతుంటే ఇంక వీడొచ్చేసి వెళ్దామన్న టైంలోని హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి తన దగ్గరికి వెళ్ళిపోయి, "అసలు మీరేం చేస్తున్నారు? తనకి ఇలాంటి క్వెషన్స్ ఏమి అడగకండి. అలానే ఫోటోస్ అవన్నీ కూడా ఏ పేపర్స్‌లో వేసినా సరే మేము స్ట్రిక్ట్‌గా యాక్షన్ అయితే తీసుకుంటాం" అని చెప్పేసి తననైతే లోపలికి తీసుకొని వెళ్తుంటే అక్కడే హీరో అయితే ఉంటాడనమాట వెనకాతల. హీరోని వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి వాడినైతే చూస్తూ ఉంటాడు గానీ పెద్దగా పట్టించుకోడనమాట. అలానే తననైతే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేసి తనతో అంటూ ఉంటది, "నువ్వేం కంగారు పడకు. ఈ పొలిటీషియన్ గురించి ఇదంతా కూడా నేను చూసుకుంటాను. నీ హెల్త్ అంతా కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని" చెప్పేసి తనకైతే చెప్తూ ఉంటాది. ఇంకా సీన్ కట్ చేస్తే వాళ్ళ సిస్టర్ వచ్చేసి, "నేను నిన్నేం కిడ్నాప్ చేయమని నేనైతే అసలేం చెప్పలేదు. దీనికి నాకు ఎలాంటి సంబంధం కూడా నాకు లేదని" చెప్పేసి అంటుంటే, ఇంకా హీరోని వచ్చేసి, "అదంతా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే కదా తెలుస్తుంది. నాకన్నీ తెలుసులే. నా అసిస్టెంట్ అన్నీ కూడా చెప్పాడు. నువ్వు తననెళ్లి ఎన్ని సార్లు మీట్ అవ్వావో అవన్నీ కూడా నా దగ్గరున్నాయని" చెప్పేసి అనగానే, "అసలేం మాట్లాడుతున్నావు నువ్వు" అని చెప్పేసి తనైతే షాక్‌లో ఉండిపోతుంటాది. సీన్ కట్ చేస్తే హీరోని వాళ్ళ ఫ్రెండ్‌కైతే అడుగుతుంటది, "నువ్వేంటి ఇంకా వెళ్ళలేదా?" అని చెప్పేసి అనగానే, "లేదు, ఇక్కడ చిన్న వర్క్ పని మీద బయటకు వచ్చాను. కొన్ని రోజులు ఇక్కడే ఉంటా" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక అదే రోజు నైట్ వచ్చేసి హీరోయిన్‌కైతే మళ్ళీ గోస్ట్ అయితే కనిపిస్తుంటది. ఒక వాటర్‌లో ఫార్మ్ అవుతూ ఉంటదనమాట. ఇంకా అలానే సీన్ కట్ చేస్తే ఆ గోస్ట్ ఉన్న లొకేషన్ అయితే చూపిస్తుంటే అక్కడే హీరో కూడా ఉంటాడు. అక్కడైతే ఒక అమ్మాయి అయితే చనిపోతుంటదనమాట. వాటర్‌లోనైతే హీరోయిన్ గ్లౌస్ అయితే దొరుకుతుంటే ఇంక వీడొచ్చేసి అదే చూస్తూ ఉండిపోతుంటాడు. ఇంకొక పక్క హీరోయిన్ అయితే వాడిని దూరం పెట్టేసింది కదా! కానీ వాడి ఆలోచనల నుంచి అయితే బయటికి రాలేకపోతూ ఉంటాది. వాడి గురించి అలా ఆలోచిస్తూ ఉండిపోతది. ఇక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే వచ్చేసి హీరోయిన్ అయితే ఒక ప్రోగ్రామ్‌కైతే వెళ్తూ ఉంటదనమాట. ఇంక అదే ప్రోగ్రామ్‌కైతే హీరో దాంట్లో వర్క్ చేసిన ఒక అమ్మాయి కూడా వెళ్తుందని తెలిసి హీరో అయితే తనని తీసుకొని వెళ్ళమంటుంటే ఇంక తనైతే, "నేనైతే ఏ పని ఫ్రీగా చేయనని నీకు తెలుసు కదా! మనీ ఇస్తేనే దేనికైనా సరే నేను ఓకే చెప్తా" అనగానే ఇంక వాడు కూడా ఓకే చెప్తుంటాడు హీరోని గురించి. ఇంక వాళ్ళిద్దరైతే ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మేడంకైతే హాయ్ చెప్పేసి ఇంక లోపలికైతే వెళ్తుంటారు.
ఇక వాడైతే ఫుడ్ అంతా కూడా తింటుంటే అప్పుడే హీరోని ఇంకా వాళ్ళ ఫ్రెండ్‌తో అయితే కలిసి వస్తూ ఉంటదనమాట. ఇంక తనైతే అసలు వీడేంటి ఇక్కడున్నాడని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటది. ఇంక వీడు కూడానా అయ్యో! ఏంటి కరెక్ట్‌గా తింటున్నప్పుడే చూసిందే అని చెప్పేసి అనుకుంటుంటే, ఆ పక్కనున్న అమ్మాయి తనని పిలుస్తున్నా సరే వాడైతే పట్టించుకోడనమాట. తనొచ్చేసి వాడి బాయ్ ఫ్రెండ్ లాగా హ్యాండ్ పట్టుకుంటుంటే, ఇంక హీరోయిన్ అయితే షాక్ అయిపోతూ ఉంటది. వాడి వైపు అలానే చూస్తూ ఉండిపోతుంటది. అసలు తనెవరు వాడి పక్కన ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటదనమాట. ఇంక వీడొచ్చేసి తనెంత పిలుస్తున్నా సరే హీరోయిన్ వైపే చూస్తూ ఉండిపోతుంటాడు. తనేదో చెప్తున్నా సరే వినదనమాట. ఇంకో పక్క హీరోయిన్ కూడా అలానే చూస్తుంటే తన ఫ్రెండ్ వచ్చేసి, "ఏంటి అలా చూస్తున్నావని" చెప్పేసి, "పద మనం వెళ్దామని" అంటూ ఉంటాడు. ఇంక తను కూడా ఓకే చెప్తూ ఉంటది. ఇంక అక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంటదనమాట. కానీ హీరో మాత్రం హీరోయిన్ వైపు అలానే చూస్తుంటే, తనతో వచ్చిన అమ్మాయి కూడా "అసలేంటి నువ్వు ఇందాక నుంచి అటే చూస్తున్నావు, ఎవరున్నారు?" అని చెప్పేసి అంటుంటే, "ఎవరు లేరు ఊరికనే చూస్తున్నా" అని చెప్పేసి చెప్తుంటాడు. ఆ ప్రోగ్రామ్ వచ్చేసి 13 ఇయర్స్ కిందట లవ్ లెటర్ ఎలా రాస్తారని చెప్పేసి, ఆ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటదనమాట ఆవిడ. ఇంక వీడు మాత్రం ఈ అమ్మాయితో అయితే నాకు ఆ ప్రోగ్రామ్ చూడాలని అనిపించిందని చెప్పేసొచ్చి, ఆ ప్రోగ్రామ్‌నయితే అసలు పట్టించుకోడనమాట. హీరోని వైపే చూస్తూ ఉంటాడు. హీరోని వాళ్ళ ఫ్రెండొచ్చేసి వాడిని గమనిస్తూ ఉంటాడనమాట. అసలు వీడేంటి అలా చూస్తున్నాడు తన వైపు అని చెప్పేసి వీడనుకుంటుంటే, ఇంకో పక్కొచ్చేసి అసలు వాడెందుకు నా వైపు అలా చూస్తున్నాడని చెప్పేసి హీరో అనుకుంటూ ఉంటాడు. ఆ 13 ఇయర్స్ కిందట లవ్ లెటర్ అయితే తీస్తుంటే అప్పుడే ఆ మిర్రర్ అయితే బ్రేక్ అయిపోతూ ఉంటదనమాట. అందరూ కూడా బయటకు వెళ్ళిపోతుంటే హీరో కూడా బయటకు వెళ్ళి ఇంకా హీరోయిన్ రాలేదని చెప్పేసి తన ఫ్రెండ్‌కైతే నేను వాష్‌రూమ్‌కి వెళ్ళేసి వస్తా అని చెప్పేసి లోపలికైతే వెళ్తుంటాడు. ఇంకా హీరోయిన్ అయితే లోపల ఉంటది. అదే టైంకి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడానా నేను మేడంతో మాట్లాడేసి వస్తా ఇక్కడే ఉండని చెప్పేసి అంటుంటే ఇంకా తనొచ్చేసి అక్కడ ఒక బోర్డ్ మీద అయితే ఒక వాల్ మీద అయితే ఇద్దరు ఫోటోలుంటాయనమాట. ఆ 300 ఇయర్స్ కిందట లవ్ లెటర్ రాసింది వాళ్ళే. ఆ ప్రేమికులను చూస్తూ అయితే హీరోని అలానే ఉండిపోతుంటే, ఇక హీరో అయితే తన దగ్గరికైతే వెళ్తూ ఉంటాడు. ఇంక వాడైతే తన దగ్గరికి వెళ్లి, "ఎలా ఉన్నావు?" అని చెప్పేసి అనగానే, ఇంక తనైతే, "నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు?" అని చెప్పేసి అంటుంటే, "నేను కూడా బాగానే ఉన్నానని" చెప్పేసి అంటుంటాడు. ఇంక తనైతే వెళ్ళిపోతూ ఉంటే, "ఆగు నీకొకటి చెప్పాలి. నేను అసలేం బాలేను. ఎందుకంటే నాకింకా గోస్ట్ కనిపిస్తుందని" చెప్పేసి అనగానే, ఇంక తనైతే, "అసలది ఎలా పాసిబుల్ అవుతది? అస్సలు కాదు. నువ్వొక లాయర్ అవ్వుండి అలా ఎలా అబద్ధాలు చెప్పగలవు?" అని చెప్పేసి అంటుంటే, "లేదు లేదు నిజంగా నాకు కనిపిస్తుంది. తను హెయిర్ పిన్ పెట్టుకొని ఉందని" చెప్పేసి అనగానే, "కాదు నువ్వు ఇదంతా కూడా అబద్ధమే చెప్తున్నావు. ఇక్కడున్న గోస్ట్ అయితే అమ్మాయి కాదు అబ్బాయి" అనగానే ఇంక వాడైతే ఒకేసారి భయపడిపోయి, "ఏంటి ఇక్కడ నిజంగా గోస్ట్ ఉందని" చెప్పేసి తన పక్కకైతే వెళ్ళిపోతుంటాడనమాట. ఇంక తనైతే అడుగుతుంటాడు, "అసలేంటి ఇప్పుడెందుకొచ్చింది ఇక్కడికి గోస్ట్" అని చెప్పేసి అంటుంటే, "ఏమో నాకు కూడా పెద్దగా తెలీదు. ఒక పని చేద్దాము. నువ్వెలాగో అడ్వకేటెడ్‌వే కాబట్టి కొన్ని కేసెస్ నువ్వు నేను షేర్ చేసుకుందాం" అని చెప్పేసి అనగానే ఇంక వాడు కూడా ఓకే చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడే హీరోని వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడికి రాగానే ఇంక వాడైతే వీడిని చూసైతే వెంటనే వెళ్ళిపోతుంటే, ఇంక వీడు కూడా వాడి వైపు అలానే చూస్తుంటాడు. అదే రోజు నైట్ అయితే హీరోయిన్ పడుకొని ఆలోచిస్తుంటది. వీళ్ళిద్దరూ కేసెస్ షేర్ చేసుకుందామని చెప్పేసి డీల్ కుదుర్చుకున్నారు కదా! అదంతా కూడా ఆలోచిస్తూ ఉంటాది. హీరోయిన్ వచ్చేసి ప్రోగ్రామ్‌లోని వాల్ మీద ప్రేమికుల ఫోటో చూస్తుంటది కదా! వాడే తనకు కనిపించడంతోటి తనకు డౌటొచ్చి ఆవిడనైతే అడుగుతూ ఉంటది. "మీరు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కదా! అసలు ఆ లెటర్ మీ దగ్గరికి ఎలా వచ్చిందని" చెప్పేసి అనగానే ఇంక ఆవిడొచ్చేసి, "అదెప్పుడో లెటర్ ఇప్పుడు దానికి అంత పెద్ద స్టోరీ అంటే నాకు ఏం గుర్తు రావడం లేదు. మాకు కూడా పెద్దగా ఏం తెలీదని" చెప్పేసి కవర్ చేసేస్తుంటది. ఇంక ఆవిడ మాటలతోటే హీరోయిన్‌కైతే అర్థమైపోతూ ఉంటదనమాట. ఈవిడేదో దాస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాది. ఇంకా సీన్ కట్ చేయగానే హీరో‌నైతే చూపిస్తూ ఉంటారనమాట. వాడితోటి ఇంకొక లాయర్ అయితే ఆ రోజు పార్టీకి వెళ్తూ ఉంటది కదా! ప్రోగ్రామ్‌కి. తనొచ్చేసి చూడు హీరోని ఇంకానా వాళ్ళ ఫ్రెండ్ కూడాను డేటింగ్ చేసుకుంటున్నారంట అని చెప్పేసి అనగానే, ఇంక వాడి ఫేస్ చూడాలి కోపంతో రగిలిపోతుంటాడు. ఇంక వాడైతే ఆఫీస్‌లోకి వెళ్లి వర్క్ చేస్తుంటే ఎవరైనా పిలిచినా సరే అసలు పలకడనమాట. ఆ కోపంతోటే ఇంటర్నెట్ అంతా కూడా చూసేస్తుంటాడు. అసలెవడు ఇదంతా కూడా చేశాడు? నాకైతే చాలా కోపమొచ్చేస్తుందని జెప్పేసి, వాళ్ళిద్దరి ఫోటోనే అలానే చూస్తూ ఉండిపోతుంటాడు. ఇక హీరో‌నికి కూడా ఆ విషయం తెలిసి వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గరకొచ్చి, "మీరెందుకసలు ఇలా చేశారు? నేను టైం అడిగాను కదా!" అని చెప్పేసి అంటుంటే, దానికొక స్టోరీ ఉంది. అలా చేస్తే మన కంపెనీ ఇంకా హోటల్ కూడాను పైకి వెళ్తుంది కదా! సో, అందుకే అలా చేశాను అని చెప్పేసి అనగానే, ఇంకా హీరో‌నికైతే కోపమొచ్చేస్తుంటాది.
హీరోని వాళ్ళ సిస్టర్ కూడానా తన దగ్గరికి వెళ్ళి, "ఏంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా? నీకసలు వాళ్ళ బ్రదర్ గురించి ఏమైనా ఆలోచించావా? నేనైతే ఆలోచించేదాన్ని" అని చెప్పేసి అనగానే ఇంక తనకైతే కోపమొచ్చేసి, "నువ్వు నీ లిమిట్స్‌ని దాటుకో" అని చెప్పేసి గసిరేస్తుంటది. హీరోనికి ఇంకా తిని ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్‌కైతే ఏదో రిలేషన్‌షిప్ ఉంటదనమాట. అది ఫ్లాష్ బ్యాక్ అవ్వుంటది. తర్వాత మనకు చూపిస్తుంటారు. అదే రోజు నైట్ అయితే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా బయటికి వెళ్తుంటే, ఇంక తనొచ్చేసి "ఎందుకింత డల్‌గా ఉన్నావు?" అని చెప్పేసి తన హ్యాండ్ పట్టుకుంటుంటే, "ఏం లేదు నార్మల్‌గానే" అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోని అయితే దూరం నుంచి వాళ్ళిద్దరిని చూసి ఇంకా ఫీల్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి జెలసీగా అంటుంటదనమాట. "ఎవరైనా గోస్ట్ ఉంటే రండి నేను మీకు హెల్ప్ చేస్తుంటాను. ఎందుకంటే నా మూడ్ అసలేం బాలేదని" చెప్పేసి అనగానే, ఒక ఫీమేల్ గోస్ట్ వచ్చి తన స్టోరీ చెప్తుంటది. "నా బాయ్ ఫ్రెండ్ నన్ను బయటకి తీసుకొని వెళ్లి చంపేసాడని" చెప్పేసి అనగానే ఇంకా హీరోయిన్ అయితే స్పాట్‌కైతే వెళ్తుంటదనమాట. కొద్దిగా డేంజరస్ ప్లేస్ కాబట్టి హీరోకి కూడా కాల్ చేసే వెళ్తూ ఉంటది. ఇంక తిను వెళ్ళేసరికి వాడైతే డెడ్ బాడీ తోటైతే ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా ఏదో పేపర్స్ మీద పెట్టించుకుంటుంటాడు. ఇంకా హీరోని వెళ్లి వాడితో ఫైట్ చేస్తుంటే ఇంక వాడు కూడా ఫైట్ చేస్తుంటాడు. ఇంకప్పుడే హీరో కూడా వెళ్తూ ఉంటాడనమాట. ఇంక వాళ్ళైతే అలా ఫైట్ చేసుకుంటుంటే ఇంకప్పుడే పోలీస్ వాళ్ళైతే వస్తుంటారనమాట. వాడినైతే పట్టించేస్తుంటారు. ఇక హీరో అయితే వెళ్తుంటే వాడైతే అడుగుతుంటాడు. "నిజంగా నీకు చాలా ధైర్యం ఎక్కువ కదా! నీకసలు భయమే లేదే ఇంత అడవిలోకి వచ్చావని" చెప్పేసి అనగానే, "అందుకే కదా నాకేమైనా అవుతదని భయంతోటే నీకు ముందు కాల్ చేసి ఇక్కడికొచ్చా" అని చెప్పేసి అంటూ ఉంటది. తనైతే అంటుంటదనమాట, "బాగానే జోడీలు వేసుకొని తిరుగుతున్నట్టున్నారు" అని చెప్పేసి అనగానే, "లేదు లేదు మా ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే. ఎర్త్ ఇంకా మూన్ ఎప్పుడైనా కలిసి ఉండగలవా? మేము కూడా అంతే" అని చెప్పేసి అనగానే, "ఎర్త్ ఇంకా మూన్ అయితే మంచి కాంబినేషన్ కదా! చాలా బావుంటుంది. మీరు కూడా అలానే కంటిన్యూ అయిపోండి" అని చెప్పేసి తనైతే అక్కడి నుంచైతే వెళ్ళిపోతుంటది. మళ్ళీ ఆలోచించి వెనక్కొచ్చి, "మనిద్దరం అనుకున్నాం కదా! ఇద్దరం కలిసి కేస్‌ని తీసుకుందాం" అని చెప్పేసి. అందుకే నువ్వు నాకొక హెల్ప్ చేయాలి. మనిద్దరం ఒక ప్రోగ్రామ్‌కెళ్ళాం గుర్తుందా? 300 సంవత్సరాల కిందట లవ్ లెటర్ ప్రోగ్రామ్‌కి. ఆ లెటర్‌లో ఏదో కొద్దిగా ప్రాబ్లమ్ ఉంది. ఆ గోస్ట్ కూడా నాకు కనిపిస్తుంది. ఆ ప్రాబ్లమ్‌ని మనిద్దరమే సాల్వ్ చేయాలి. ఆ కేస్‌ని నువ్వే టేకప్ చేయాలి అని చెప్పేసి అనగానే, ఇంక వాడు కూడా ఓకే చెప్తూ ఉంటాడనమాట. ఇంకిక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.